ఈ పిల్లల చదువులేంటో గానీ, తల్లులకి సరిగ్గా నిద్రే ఉండకుండా అయిపోయిందండి బాబు అసలు. ఈ వీడియో అనేది ఊరికెళ్ళక ముందు రికార్డ్ చేశాను. కానీ టైం లేకైతే నేను రికార్డ్ చేసింది వీడియో అప్‌లోడ్ చేయలేకపోయాననమాట. పిల్లలకి ఇస్తారు ప్రాజెక్ట్, తల్లులకి ఇస్తారు అస్సలు అర్థమే గాదు. ఇవి ఇచ్చారు అంటే మాత్రం నేను నా అవతారం అంతా మారిపోతుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అది టైం ఎంతయింది, నేను పడుకుంటున్నానా లేదా అనేది గూడా పట్టించుకోననమాట. సో, ఇది డే 1 అంటే ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు 2 డేస్ అయితే పట్టింది. ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్నాక నేను నైట్ అయితే స్టార్ట్ చేసుకునేదాన్ని పాప పడుకున్నాక. వాడితోని చేపించే ప్రాజెక్ట్ అయితే అస్సలు కాదండి బాబు అసలు. ఆ ఏజ్‌కి మనకి ఇలాంటివంటే ఏంటో గూడా తెలీదు. మనం చదువుకున్న రోజుల్లో అలాంటిది వాళ్ళకి ఇట్లాంటి ప్రాజెక్ట్‌లు అంటే విలేజ్ లైఫ్ స్టైల్ అంట. సో, అలాంటి ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు చిన్నోడికి. దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ అయితే చేసుకొని రమ్మని చెప్పారు. డే 1లో అయితే నేను సగం వరకి, డే 2లో ఇంకొంత అయితే కంప్లీట్ చేశాను. ఇది చేయడానికి నాకు 2 డేస్ పట్టింది. సో, చూసిన తర్వాత 2 డేస్ పట్టింది అంటే ఓకేనో కాదో మీరు మాత్రం కామెంట్ చేయండి. లేకపోతే ఈ మాత్రం దానికి మీకు 2 డేస్ పట్టిందా అని మీరు అనుకోవచ్చు. మీకేమనిపించినా సరే కామెంట్ చేయండి. బావుందా? బాలేదా? ఇంకేమన్నా యాడ్ చేసుంటే బావుండేదా అనేది. నేనేమన్నా మర్చిపోతే తెలుసుకుంటాననమాట నెక్స్ట్ టైం చేసినప్పుడు. సాటర్‌డే అయితే మేము ఊరికి వెళ్ళాము. అంతకుముందు చేశాననమాట ఈ వీడియో అనేది. కాకపోతే అప్‌లోడ్ చేయలేదు అంతే. ఓరో డే 1లో అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంతవరకైతే డే 1 వరకైతే అయ్యింది. డే 2లో వచ్చేసి మనకి పొలం దున్నడానికి ఇంకా కొన్ని పనులు చేయడానికి అయితే నేను ఇలా దానికి పొడి ఉంటుంది కదా! పీచుకి దానితోనే ఇలా మట్టెలాగా నేను పెట్టేసాననమాట. కంప్లీట్ అయిన తర్వాత అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను అంత కష్టపడి చేసిన దానికైతే మాత్రం చాలా సాటిస్ఫై అయ్యాను. స్కూల్‌కి తీసుకెళ్ళిన తర్వాత టీచర్లు కూడా చాలా బావుందని చెప్పారనమాట. చిన్నోడికి కూడా చాలా నచ్చింది. వాడు పడుకొని లేచి చూసేసరికైతే మొత్తం కంప్లీట్ చేసి పెట్టాను కదా! చాలా ఎక్సైట్ అయ్యాడు. ఎప్పుడెప్పుడు స్కూల్‌కి తీసుకొని వెళ్దామా అనేసి. సో, ఇలా అయితే చేసుకున్నాననమాట వంట చేసినట్టు. అంటే ఊర్లో మనకి మాక్సిమం అప్పట్లో అయితే కట్టెల పొయ్యిలనేవి ఉండేవి గదా! అందుకని అలా పెట్టాననమాట. సో, బావి, కొబ్బరి చెట్టుకి కూడా నేను థర్మాకోల్ బాల్‌తోనైతే ఇలా కొబ్బరి బొండాలనేవి తయారు చేశాను. కొంచెం ఆలోచించడానికైతే టైం పట్టింది. కొన్ని వీడియోస్ చూశాను. అలాగే నేను సొంతంగా కొన్ని ఆలోచించుకొని పెట్టుకున్నాననమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను కష్టపడిన దానికైతే ఓకే అనేసి అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంత కష్టపడ్డాను కాబట్టి వీడియోకి చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. నచ్చిందా లేదా అనేది మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇంకా ఏమన్నా యాడ్ చేసుంటే బాగుండేదేమో అనేది మీకేమన్నా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొకసారి అంటే ఇలా విలేజ్ లైఫ్ స్టైల్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అలాంటివి యాడ్ చేయడానికైతే గుర్తుపెట్టుకొని మరీ యాడ్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసేయండి. ఇంతేనండి వీడియో. ఉంటాను మరి. బాయ్ బాయ్.